నువ్వే నాకు గతి, నువ్వే నాకు గతి అని అర్థం. గతిస్త్వం గతిస్త్వం. మనం దేవాలయంలోకి వెళ్ళి ఏ దేవుడు ముందు ప్రార్థించినా ఇలాగే ప్రార్థించాలి. ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుడే గతి అని చెప్పాలి. దేవుళ్ళని పలు రకాల రూపాల్లో మనం హిందువులం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఏ పండుగ జరుగుతున్నప్పుడు ఆ పండుగే ముఖ్యం అని భావించాలి. ఈ దేవీ నవరాత్రులు అయ్యే వరకు అమ్మవారే, ఇంకా శివుడు లేదు, విష్ణువు లేదు, కుమారస్వామి లేదు, మరొకటి లేదు, అమ్మవారే. ఆవిడే సర్వశరణ్యం అని భావించాలి. అలాగే మన నవరాత్రులు వినాయకుడే, మళ్ళీ తర్వాత కార్తీక మాసం వస్తుంది, శంభో శంకర శివుడే, మొత్తం నెలంతా ఆయనే. తర్వాత మార్గశిర మాసం వస్తుంది, అంతే శ్రీమత్ కృపాజల నిధే అని శ్రీ మహావిష్ణువు అని. ఆ మార్గశిర మాసం అంతా విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. ఆ విష్ణుమూర్తిని మళ్ళీ రాముడుగా, కృష్ణుడుగా, నరసింహస్వామిగా, వెంకటేశ్వర స్వామిగా, ఇంకా రకరకాలు మీరు ఎలాగైనా ఆరాధన చేయొచ్చు. ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామో ఆ దేవుడే సర్వం అనే భావనతో ఉంటేనే కటాక్షం కలుగుతుంది. ఆయన ఏదో చిన్నవాడండం, ఇంకెవరో పెద్దవాడండం, లేకపోతే ఇంకెవరో చిన్నవాడండం, ఈయన ఏదో పెద్దవాడండం వద్దు. ఈయనే సర్వం. అందరు దైవాల రూపంలో ఉన్న ఈ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. అందుకే శంకరాచార్య స్వామి దీని ఒకటంలో గతిస్త్వం గతిస్త్వం అని, నువ్వే గతి నువ్వే గతి అని చూ, త్వమేకా భవాని, నువ్వు ఒక్కత్వే గతి. ఇంక మళ్ళీ దానికి షరతులు పెట్టదు. ఎందుకంటే అమ్మవారు ఏముంటుంది, ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారిని అర్చన చేసి అమ్మ కాపాడు అంటే, మొన్న మా అబ్బాయిని అడిగావు కదే వాడు కాపాడతాడే, నీకు వాడు ఎక్కువ నేను తక్కువయ్యాను అనే అవకాశాలు ఉన్నాయమ్మా. ఒక రూపం ధరించిన తర్వాత దేవతలకు కూడా పక్షపాతాలు ఉంటాయి. రూపం ధరించిన వాడికే ఉండవు. అంచేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా పక్షపాతాలు చూపించిన సందర్భాలు, రాగద్వేషాలకు రుణైన సందర్భాలు మనకు పురాణాల్లో ఉన్నాయి. ఎందుకుంటాయంటే రూపం. మనకైనా అదే శాపం, రూపమే శాపం. ఏదో రూపం 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 అని ఆ రూపాన్ని అందంగా కాపాడుకుందుకు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం, కానీ మన రూపమే మనకి శాపం. ఈ రూపం ఎంత మోసం చేస్తుంది అంటే, ఇదే మనం దేవతలను కూడా మోసం చేస్తుంది. ఎలాగా? ఏ రూపం ధరించినటువంటి దేవత ఆ రూప ప్రాధాన్యం చూసుకుంటాడు సహజంగానే. అందుకని ఆయన ఏమంటాడు, మన గణపతికి దండం పెట్టావుగా కాపాడమని, ఆయన చూసుకుంటాడులే నేనెందుకు అంటాడు. అందుకే ఇక్కడ శంకరాచార్య త్వమేకా భవాని, అలా అనద్దమ్మా, నువ్వు ఒక్కత్వేనమ్మా, నువ్వు ఒక్కత్వే. అదా ఇప్పటికి జ్ఞానోదయం అయింది వీడికి. భవాబ్ధావపారే మకా దుఃఖ భీరుహు, ఈ భయంకరమైన సంసార సాగరంలో గొప్ప దుఃఖం చెంది భయపడుతున్నానమ్మా. భీరుహు అంటే భయపడుతున్నా, ఇందులో దిగిపోయానమ్మా, పిల్లలను కూడా కన్నాను, ఏం చేయాలో తెలియట్లే, వాళ్ళని పోషించడానికి కూడా శక్తి లేదు ఈవేళ, అందుకని భయపడుతున్నానమ్మా, బాధపడుతున్నా. మాకెవరి ఎందుకయ్యా అంత బాధపడుతున్నావు అంటే, పపాత ప్రకామి ప్రలోభి ప్రమత్తగా 3 కారణాలు చెప్పారు. నేను ఇందులో పడ్డా పపాత. ఎందుకంటే ప్రకామి, నాకు కోరికలు ఎక్కువ, సంసార జీవితం ఉన్నా సుఖంగా ఉండొచ్చునండి. పైగా ఇదివరకు 10 మంది ఉండేవారమ్మా పిల్లలు. ఎవరికైనా మీ తాతల్ని ముత్తాతల్ని ఓసారి విచారణ చేయండి, వాళ్ళకి ఎంతమంది ఉండేవారు. ఎవరిని లెక్క చూసారో సరే 6 అమ్మాయిలు 6 అబ్బాయిలు. ఎలా కన్నాడో తెలియదు, ఎలా పోషించాడో తెలియదు. 6 + 6 అట, 1 + 1 అయితే చచ్చిపోతున్నాం ఇక్కడ. ఒకడు అడ్డం ఒకటి నిలువు గీకేస్తున్నాడు ఇక్కడ మొత్తం, ఎవరిని బతకనేయకుండాను. ఒక్క కొడుకు చాలు బతుకుండగానే కొరువెట్టేయడానికి, మళ్ళీ దీనికి 6. పైగా పూర్వం వాళ్ళని మీరు పలకరించండి, అమ్మమ్మన్న తాతయ్యని. 6 స్థిరపడ్డారండి, 6 ఆరోగ్యంగా ఉన్నారండి. వాళ్ళు ఎందుకున్నారో తెలుసా? వాళ్ళకి పెద్ద పెద్ద కాంక్షలు లేవండి. మా వాడేదో పోస్ట్ మాస్టర్ ఉద్యోగంలో సుఖంగానే ఉన్నాడు, ఆ తల్లి అలాగే ఉంటుంది. మా వాడు స్కూల్ మాస్టరీ చేసుకుని సుఖంగానే ఉన్నాడు. ఈవేళ కొత్తగా పుట్టినవాడు ఎవడైనా 25 ఏళ్ళ కుర్రాడు వాళ్ళ అమ్మతోటి, నేను ఉపాధ్యాయుడు ఉద్యోగం ఎందుకు, నా పని లేక డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, నేను ఎందుకు కన్నావు, ఇది మాట. ఇక్కడ ఉపాధ్యాయుడు పనికిరాడు. మనకి ఎంతసేపు డబ్బులు కావాలి, సంపాదన కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఒక డాక్టరు, ఒకడు ఇంజనీరు, ఒకడు అమెరికా, ఒకడు ఆస్ట్రేలియా, నేను పోయినా వాడు రాడు, అంతే. ఇది గొప్ప శుభవార్త. ఒక కోరికతో ఆగడం లేదు, దయచేసి గమనించండి. ఒక వైద్యుడు అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, దాంతో ఆగట్లేదండి. అందరికంటే గొప్ప ఇంజనీర్ అవ్వాలి. ఊరు మొత్తం వేటపాలెం మొత్తం మా వాడు ఒక్కడే ఉండాలి, ఇంకెవరు ఉండదు ఇక్కడ. మొత్తం వేటాడే అందరు నేను. అది కుదురుతుందా? ఇదే కోరిక ప్రకామి. దీనికి కారణం ప్రలోభి. ఎంత చక్కని మాట, లోభము, స్వార్థం. నువ్వే బాగుపడాలి, ఇంకెవరూ బాగుపడద్దనే స్వార్థం అంతర్గతంగా నీలో ఉండడం వల్లే ఈ కోరికలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే శంకరాచార్య ప్రకామి అన్నారు, ప్రలోభి అని కూడా అన్నారు.
ప్రకామి ప్రలోభి ప్రమత్తక, ఈ కోరికల మత్తులో పడిపోయాడు. అందుకని మత్తులో పడ్డానమ్మా. కుసంసార పాశ ప్రబంధక, కుసంసార పాశ ప్రబద్ధక సదాకం, ఈ పరికిమాలిన సంసార జీవితం అనే తాడు నన్ను కట్టేసిందమ్మా, ఇందులో పడిపోయాను. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, నువ్వే గతి నువ్వే గతి, నువ్వు ఒక్కత్తవే గతమ్మా అంటే అప్పుడు అమ్మవారు ఏముంటుంది, గతి గతి అండమేనా, ఏమన్నా పూజో అభిషేకమో అర్చనో ఆకో ఏమన్నా ఉందో, ఊరికే దండాలు పెడుతున్నావు ఎక్కడ ఉంటుంది. దానికి సమాధానం చెబుతున్నాడు. మరి దేవుడికి ఏదో చేస్తేనే కదా ఇస్తాడని మనకు భావన. అందుకని శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారంటే, నజానామిదానం నధ్యానయోగం, నజానామిదానం నధ్యానయోగం, నజానామి యంత్రం నచ స్తోత్రమంత్రం, నజానామి పూజం నచన్యాసయోగం, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. నజానామి దానం, దానం చేయకుండానే గడిపేశానమ్మా జీవితం అంటూ ఎంత స్వార్థమో చూడండి. ఆ దానం కూడా ఇస్తే మన వాళ్ళకే ఇచ్చుకోవడం. తల్లి నోవు చేస్తుంది, కూతురికి చేరెడుతుంది. నమశివాయ, ఎంత త్యాగమో. మా అమ్మాయి మొత్తైదు కాదేటి, అబ్బాయి మీ అమ్మాయికి ఎవరు లేరు ఇక్కడ అంటే చీర బయటికి పోవద్దు. మళ్ళీ కూతురు నోవు చేస్తుంది, తల్లికి ఇస్తుంది. నమశివాయ. మొత్తం మీద ఒక చీర అటు ఇటు తిరిగింది, మొత్తం నవ్వులన్నీ అయిపోయినాయి. పైగా ఇది పొదుపు అండం. ఈ పని కోడలకి నేర్పడం ఈ దిక్కుమాలిన అలవాటిని. ఇది పెద్ద వంశాచారంలాగా. అందుకే నా దానం అన్నారు. దానం చేశామా? కనీసం పాత బట్టలు దానం ఇస్తున్నావా? పాత పేపర్లైనా వదిలేస్తున్నావా అండి? ఒక కాటా పెట్టుకుని అక్కడ కూర్చుని చిల్లర కొట్టు చిట్టెమ్మలా కూర్చుని మొత్తం ఇలా పెట్టుకుని ఆ ముళ్ళు అలా ఉండేలా కూర్చుని ఎక్కడ సరిగ్గా వాడు సరిగ్గా చూస్తే నీకు ఎంత వస్తుందమ్మా? 100 రూపాయలు వస్తాయి. చచ్చిపోతాం 100 రూపాయలు లేకపోతే. పుట్టి బుద్ధి ఎరిగింది మొదలు నేను ఎప్పుడు పాత సామాన్లు పాత బట్టలు ఇంట్లో అమ్మనే లేదండి. మొత్తం ఇచ్చేయడమే, తీసుకుపో అంతే. నేను చేసే చెబుతున్నా. కనీసం పాత బట్టలు పాత సామాన్లు పాత పేపర్లు అమ్మడం మానేయండి చాలు. ప్రవచనం సార్థకమైనట్టే. రేపటి నుంచే మానేయండి. వేటపాలెంలో మళ్ళీ ఈ మాట వినపడద్దు అసలు. పాత పేపర్లు తీసుకున్నప్పుడు వస్తే ఇచ్చేయండి అమ్మ. ఏమిటి ఆ దిక్కుమాలిన పేపర్లు అన్నీ అమ్మితే ఎంత వస్తుంది? ఒక 100 రూపాయలు. చచ్చిపోతాం 100 రూపాయలు లేకపోతే. వాడు ఆ 100 మీద బతుకుతున్నాడు, దయచేసి ఆలోచించండి. లేదా వాడు మన ఇంటికి రాడండి. పాత సామాన్లు పాత బట్టలు పాత పేపర్లు మనం చెత్తలో పారేసినటువంటి ప్లాస్టిక్ సామాను ఏరుకుని బతికే వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళు మనం పోషించద్దా? దాన్ని అమ్మేసుకుంటామా? దాని మీద కూడా సంపాదించాలా? ఈ కాంక్ష తగ్గాలని. అందుకే నా దానం అన్నారు శంకర్. నజానామి దానం. నేను ఎప్పుడు ఏం చేస్తాం స్వార్థం ఉంటే? కనీసం పాతవి. పైగా మన వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాల ఉద్దేశం ఏమిటంటే పాతవి కాదు, ఎప్పుడు కొత్తవి ఇమ్మని చెప్పారు. ఎవరికైనా పెడితే కొత్త బట్టలు పెట్టాలి మనం, పాతవి పెట్టకూడదు. దానం ఇవ్వడం వేరు, ఈ పెట్టడం వేరు. సత్కారం చేస్తే కొత్త బట్టలతో చేయాలి. దానం వేరు, ఏదో బలహీన వర్గాలకో ఎవరికో ఇస్తాం. వారు మనం కట్టుకున్న చీరైనా వాళ్ళు అందంగానే భావిస్తారు. ఎందుకంటే మా అమ్మగారు పెద్ద కోటీశ్వరుడు భార్య, ఆవిడ కట్టుకుంది నాకు ఇచ్చింది ప్రసాదం అనుకుని కట్టుకుంటారు, ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ నుంచి ఏమి ఆశించద్దు. చీరలన్నీ తీసుకున్నారు, పనికి రావట్లేదు, వద్దు. కండిషన్ కాదు ఇది, నో కండిషన్. మళ్ళీ దీన్ని ఏదైనా ఆశించామంటే అది వ్యాపారం అవుతుంది. లావాదేవీ దేవీ భాగవతం ఉండదు, లావాదేవీ భాగవతమే. ఏ దానం నుంచి ఏమీ ఆశించకూడదు, అదే దానం. అప్పుడు దాని ఫలం ఖచ్చితంగా మనకు వస్తుంది, వచ్చే సమయంలో వస్తుంది, మన బిడ్డలకు వస్తుందండి బాబు. చెప్పేది ఏమిటి ఆ విషయం? ఇదివరకు పూర్వం వాళ్ళు చూడండి దాన ధర్మాలు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారన్నారు. కానీ మీరు గమనించండి ఆ కుటుంబాలని, వాళ్ళ కుటుంబాలు నేను 2-3 తరాలు చూశానండి. మహత్తరమైన ఉద్యోగాల్లో ఉన్నారు, పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారండి. అందరి దగ్గర తల్లిదండ్రులు చేసిన దాన ధర్మాల వల్ల. ఎక్కడికి పోదండి, చేసిన మేలు ఎక్కడికి పోదండి, చేసిన కీడు పోదండి. అది వాళ్ళ పిల్లలకు వస్తుంది ఖచ్చితంగా. నేను కొన్ని కుటుంబాలు గమనించా, పాపం ఐశ్వర్యవంతులే, దాన ధర్మాల కారణంగానే ఎక్కువలకు గొప్పలకు పోయి ఏదో చేశారు. కానీ వాళ్ళ పిల్లలంతా స్థిరపడ్డారమ్మా, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఉద్యోగాలు? తండ్రి చేసిన దానం, తల్లి చేసిన దానం. అందుకని శంకరాచార్య మన తరఫున ఈ అమ్మవారిని క్షమాపణ కోరుతున్నారు. నజానామి దానం, నాకు దానం చేయడం తెలియదు స్వార్థపరుణ్ణి. నచధ్యాన యోగం, పోని ముక్కు మూసుకుని ఓ చోట కూర్చోరా ఇలాగ అని ఏదో చేయరా అంటే అబ్బే కష్టమమ్మా, ఊపిరి ఆగిపోతుంది. ఎందుకంటే ఈలోపు మన వ్యాపారం పడిపోతుందేమో, ఉద్యోగం ఇబ్బంది అయిపోతుందేమో, అక్కడికి వెళ్ళిపోవాలి, ఏదో పని చేసుకోవాలి. అసలు పని అంటే మన దృష్టిలో చాలామందికి ఉండే దురభిప్రాయం, డబ్బు సంపాదించేదే పని. ఈ దురభిప్రాయం పోయేంత వరకు సమాజం బాగుపడదండి. పని అనగానే డబ్బు సంపాదించాలా?
వేల ఏళ్లుగా ఈ దేశంలో స్త్రీలు, మహిళా శిరోమణులు తల్లి పాత్ర ధరించిన వాళ్ళు ఒక్క రూపాయి ఆశించకుండా భర్తకి 10 మంది పిల్లలకి వండి పెట్టారమ్మా. ఏం ఆశించారు వాళ్ళు? ఏం ఆశించారు? అటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నారు. ఏం ఆశించలేదు. అది పని కాదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాట్ వర్కింగా, నాట్ వర్కింగ్, ఏ నాట్ వర్కింగ్ ఇక్కడ నాట్ కాదు. ఇంట్లో బట్టలు ఉతుకుతున్నారా, ఇల్లు ఉడుస్తున్నారా, వంట వండుతున్నారా, ఇవి చేసేవాళ్ళంతా వర్కింగ్ కాదా? బ్యాక్ వేసుకుని వెళ్ళి 6,000 తెస్తే ఆవిడ వర్కింగా? మన దృష్టిలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే డబ్బు సంపాదిస్తే పని, లేకపోతే కాదు. ఒక ఆపద వస్తే వయస్సులో ఉన్న అమ్మాయికో అబ్బాయికో, ఓ అమ్మమ్మో మా అమ్మ వస్తుందండి, ఊరుకోవా వెరుముఖమా, ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవాలా, కూర్చో అని చెప్పి ఆవిడ జీవితం చెబుతుందండి కథ. నేను ఎన్ని పడ్డానో, మా మేనత్త ఒకతుండేది, ఎన్ని పడిందో తెలుసా? లేదా రామాయణం కథో భారతం కథో చెప్పి ఆ పిల్లని ఆత్మహత్య నుంచి విరమించుకునేలా చేసిందమ్మా. ఆ మా అమ్మగారు సాధించింది ఏమిటో మీరు చెప్పండి, ఏమిటో మీరు చెప్పండి. ఒక ప్రాణం నిలబెట్టింది ఆవిడ ఏం ఆశించిందండి? నా మనవరాలు, నేను చెప్పకపోతే ఆవిడ చెప్తారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం అందుకు అవసరం. ఇవాళ యువతులకి పిల్లలకి మనం ఏం చెప్పలేం. 40 ఏళ్ళ వాళ్ళు ఏం చెప్పలేరండి, 80 ఏళ్ళ వాళ్ళు ఉండాలండి ఖచ్చితంగా. వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ వ్యాపారంలో పడిన నష్టాలు, ఏ రూపాయి పురుకోస బస్తాలు పురుకోస పెట్టి కుట్టుకుని బతికాం, నీకేం తెలుసు, బస్తాకి 10 రూపాయలు ఇచ్చేవారు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. అలా బతికే ఇవాళ ఇంత వ్యాపారస్తులు ఏమని చెబితే వాడికి కష్టపడడం ఏంటో తెలుస్తుంది ఇక్కడ. అలాంటి కథలు చెప్పి ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు ఏం ఆశించారండి? అది పని కాదా? ఇంత చేసిన తర్వాత అమ్మమ్మ గారి దగ్గరికి మీకు వెళ్ళి, అమ్మ నా పిల్ల ప్రాణం నువ్వే నిలబెట్టి, ఊరుకోవే నువ్వు వేరు నీ పిల్ల వేరునా అంటుంది ఆవిడ. అంతే, నువ్వు నా పిల్లవే కదా, అది నీ పిల్ల, ఏముందే ఇందులో నేను చేసింది, నా పని నేను చేశానమ్మా. ఆ తల్లికి నమస్కారం అమ్మ. ఆ తల్లి మహాసాధ్వి, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ పార్వతీదేవి, ఆవిడ సరస్వతీదేవి. పని అనగానే డబ్బు గురించి మాట్లాడడం మానేయండి దయచేసి. డబ్బుతో సంబంధం లేని పనులు ప్రపంచంలో చాలా ఉన్నాయి, అవి చేయాలి మనం. న జానామిదానం నచ ధ్యానయోగం అంచేది ఓ మూల కూర్చొని ధ్యానం చేయడం కూడా మనకి చేత కాదు, అదేనా చెయ్యాలి. నేను స్పష్టంగా చెబుతున్నా, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కేటాయించుకోండి. ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు వీలైన సమయం కేటాయించుకోండి. మీ ఇంట్లోనే మీ వీలైన చోట కూర్చోండి. మీ ఇష్టం వచ్చిన నామాన్ని జపించండి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదైనా సరే ఒక నామాన్ని తీసుకుని అరగంట సేపు కదలకండి అక్కడి నుంచి. దానికి మళ్ళీ నియమం నిష్ఠ అనే పేరు మీద పట్టుబట్టలు తేవాలి, నామాలు పెట్టాలి, ఇవన్నీ పెట్టుకోకండి. 2 రోజుల్లో మానేస్తారు ఈ యాతన పడలేక. ఎందుకంటే మన మనస్సు ఎంత దుర్మార్గమైంది అంటే ఎలా మానేద్దామని చూస్తుంది ఎంతసేపు. పొరపాటుని పట్టుబట్టలు ఏదైనా పట్టుబట్టలు లేకుండా చేయకూడదు, అలా ఎవరు చెప్పలేదు. ఒక కట్టుబాటు లేకుండా చేయొద్దన్నారు కానీ పట్టుబట్టలు లేకుండా చేయొద్దని చెప్పి ఉతికిన బట్టలు ఉంటే చాలు అక్కడ. అది కూడా నీ మనస్సు లగ్నం కావడానికి. నువ్వు నిన్నటి బట్టలే కట్టుకుని జపం చేసినా కూడా నీ మనస్సు లగ్నం అవుతుందంటే చేసుకో, ఏం పర్వాలేదు. నీ మనస్సే నీకు సాక్షి. నియమాల పేరు మీద ఎగ్గొట్టకూడదండి. నియమం ఎందుకు అంటే ఒక పద్ధతిగా చేయడం కోసం. నియమాలు లేదే నిష్ట కుదరదు కదా, అందుకని చెబుతారు. నియమాలను పట్టుకుని వేలాడకూడదు, ఇంకా చేతస్తామంటారు దాన్ని. చేసామా లేదా నీ ఇంట్లోనే ఎక్కడ కూర్చో, ఈశాన్యం లేదా ఆశాన్యం లేదా, ముందు కూర్చో. ఈశాన్యం అయితే ఒక పవరు, నైరుతి అయితే ఒక పవర్, అన్ని పవర్లు మన మనస్సులో ఉన్నాయి ఇక్కడ. నీ మనస్సును నిగ్రహించుకుంటే ఏదైనా ఒకటే. నువ్వు రైల్వే స్టేషన్లో కూడా జపం చేయొచ్చు, అభ్యంతరం వెళ్ళేది ఇక్కడ. ఆ ధ్యానయోగం చెయ్యాలి. లేకపోతే ఇలాగే నాకేమీ రాదని ఏడవాలి. కనీసం ఏడవడమైనా రావాలి కదా. అందుకని నాకు దానం తెలియదమ్మా, నాకు ధ్యానం తెలియదమ్మా. అంతేకాదు నజానామయంత్రం నచ స్తోత్ర మంత్రం, రకరకాల యంత్రాలు ఉన్నాయి. శ్రీయంత్రం అంటారు, విద్యాయంత్రం అంటారు, ఐశ్వర్య యంత్రం అంటారు, విఘ్నేశ్వరుడు యంత్రం అంటారు, అమ్మవారి యంత్రం అంటారు. యంత్రాలు మొత్తం అమ్మేస్తున్నారు టీవీల్లో ప్రకటనలు ఇచ్చేసి. ఇలా వేలాడదీయడం ఒకటి ఇక్కడ. వాడికి ఏదో వచ్చేసిందంట, మనం చూడగానే ఆర్డర్ పెట్టేయడం ఇక్కడ. ఓ రాగి ముక్క వాడు పంపిస్తాడు, వాడు 4 గీతలు గీసి, అది మనం ఇక్కడ ఇంట్లో పెట్టుకుని కూర్చోవడం ఇక్కడ. ఇదంతా ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు చేసే పని ఇది. నీ మనస్సు మీద, నీ శరీరం మీద, నీ శక్తి మీద నీకు నమ్మకం లేక ఆ రాగిరేకు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏదో జరుగుతుందా? ఏం జరుగుతుందండి? దానివల్ల జరుగుతుందని చెప్పుకోవడం సిగ్గు లేదా? మన వల్ల జరగదా? మన వల్ల ఏమి జరగదా? దానివల్ల జరిగేది ఏమిటండి? ఆత్మాభిమానం పోవట్లేదమ్మా. ఎవరి వల్ల ఏదో జరుగుతుంది. పోనీ మనుషులైనా కాదు, రాగిరేకులు, రంగురాళ్ళు, ఉంగరాలు, వీటి వల్ల జరుగుతుందా? మొన్న ఎక్కడో చూశాను, మంచి చెలోక్తి చెబితే ఆనందిస్తారు. ఒకటి వేలు చేతికి 16 ఉంగరాలు ఉన్నాయట. అందులో ఒక ఉంగరం బాగా కనిపిస్తోందట. ఏమిటంటే ఇదేమిటి, అవి సరే ఏవో రకరకాల రంగురాళ్ళు అన్నీ ఉన్నాయి, ఇదేమిటి అన్నట్ట. ఇది పెళ్లి ఉంగరం అన్నట్ట. మరి ఇవన్నీ ఏమిటంటే ఆ పెళ్లి ఉంగరం ఒకటి పెట్టుకోవడం వల్ల తర్వాత బాధల వల్ల ఈ రంగురాళ్ళు అన్నీ పెట్టుకోవాల్సి వచ్చిందన్న. ఆ ఉంగరం ఒకటి పెట్టుకోకుండా ఉంటే ఈ ఉంగరాలు అక్కలేదు నాకు, అది పెట్టుకుని చచ్చాం దిగాం అందులో. అక్కడి నుంచి ఉంగరాలు పెట్టుకోవడమే పని ఇంకా. ఎందుకంటే ప్రతివాడు ఏదో చెబుతూ ఉంటాడు టీవీలో. వాళ్ళంతా డబ్బులు ఇచ్చి కార్యక్రమాలు పెట్టించుకుంటున్నారండి. రహస్యం మీకు తెలియదు ఏం కాదు అక్కడ. మా బోటికాళ్ళని టీవీలో మాట్లాడితే మాకు డబ్బులు ఇస్తారని మేము ఎందుకు ఇస్తాం పని లేక.
కానీ వీళ్ళు ఈ జాతకాల ముహూర్తాలు ఈ మొత్తం రంగురాళ్ళ గ్యాంగ్ ఉన్నారే వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు. ఎందుకని వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు ఎంత ఇస్తారో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ అన్ని లక్షల టీవీలు వాళ్ళకి ఇచ్చాక మీ దగ్గర కోట్లు వసూలు చేయకపోతే వాడు ఎందుకు చేస్తారండి? అందుకని ప్రతిదీ ఏదో చెప్తారు. నజానామ యంత్రం, నాకు ఆ యంత్రాలు తెలియవమ్మా. నచ స్తోత్ర మంత్రం పోని లలితా సహస్రం విష్ణు సహస్రం, వాటి చుట్టూ 100 నమ్మకాలు పెరిచేసాం మనం. ఏదో చదువుకుంటే పోయేదానికి అప్పుడు చదవచ్చా ఇప్పుడు చదవచ్చా, మా ఆయన పోయాడు చదవచ్చా, చదవడం వల్ల పోలేదమ్మా మన వల్లే పోయాడు. స్తోత్రం చదివితే పోతాడండి? ఒకవాడు పోతే అంతకంటే మంచిదుందా? స్తోత్రం చదివితే వింటూ పోతే మోక్షం వస్తుంది. ఏ స్తోత్రానికి వీరు చదవచ్చు వీరు చదవకూడదని లేదమ్మా. శారీరకమైన శుభ్రత, మానసికమైన స్వచ్ఛత, ఇంతకు మించి ఏ భేదము లేదు. అన్ని స్తోత్రాలు అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు స్త్రీ పురుష భేదం లేకుండా చదువుకోండమ్మా. మీకు ఏదైనా పాపం వస్తే నా కొంగు పెట్టాను నాకు ఇచ్చేయండి, గరికిపాటి నరసింహరావుకి ఇస్తున్నామని చెప్పండి. పాపాల భైరవుణ్ణి మొత్తం భరిస్తాను నేను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది పూర్తిగా. ఎవ్వరికి ఏమీ కాదు, మీరు చదువుకోండి. లలితా సహస్రం సహా విష్ణు సహస్రం సహా. వితంతువు లేదు సతంతువు లేదు. అమ్మవారి వితంతువులకు శత్రువు అమ్మ. అసలే ఆవిడ బాధపడుతోంది భర్తపై, ఎందుకు చదవకూడదంటారంటే నాకు అర్థం కాదు. ఆవిడ చదువుకోవాలి. పైగా కాస్త సమయం దొరికింది, ఏడిపించేవాడు పోయాడుగా, గొడవ వదిలిపోయింది. ఈ వేధించుకు తినేవాడు వెళ్ళాడు, ఇంకా కాస్త సమయం దొరికింది కనీసం. చదువుకుంటారు ఏదో ఒకటి, దానికి మళ్ళీ 100 నిబంధనలు. ఇక్కడ కుంకం పూజ చేయకూడదు, తాంబూలం ఇవ్వకూడదు, అన్నీ ఇంకా ఏదో భర్తను ఏదో చంపేసిందేమో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చంపేసిన వాళ్ళేమో వేదికల మీద దండలేసి గౌరవిస్తారు. నిజంగా భర్త పోయి బాధపడుతుంటే ఆవిడని అవమానిస్తారు. ఇక్కడ ఎవరిని గౌరవించాలి, ఎవరిని అవమానించాలి? జీవితం అంతా భర్తకి పిల్లలకి సేవ చేసి ఏడుస్తుందా? ఆవిడ గౌరవించాలమ్మా, అవమానిస్తారేటి? ఇది శాస్త్రం లెక్క. అందుకని మంత్రం తంత్రం చదివేటప్పుడు హాయిగా లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ ఎప్పుడంటే అప్పుడు చదువుకోండి. శుభ్రంగా ఉంటే చాలు, అంతకంటే ఏం లే. మానసిక శుభ్రం, శారీరక శుభ్రత. మడ్డి గుడ్డలతో కూర్చుని మనం కూడా చదవలేం కదా, చదవమంటే మాత్రం ఎలా చదువుతాం? దాంతోనే ఒక్కటేమిటంటే లెక్క మీకు జ్ఞానం కలగాలి అంటే చదివి ఆపేయకండి. సెంటిమెంట్లు చుట్టుకుంటాయి, పూర్తి అవ్వలేదు ఏమవుతుందో, 3 సార్లు చదవలేదు ఏమవుతుందో. అమ్మవారు కక్షలమారి కాదమ్మా, అమ్మవారు దయామయి. నువ్వు మధ్యలో ఆపేసినా ఆవిడేం అందం, 3 సార్లు చదవకపోయినా ఆవిడేం అందం. ఈ చదవడం పూర్తి అవ్వడం ముఖ్యం కాదండి. చదవడం అవగానే 10 నామాలకు అర్థం తెలుసుకుని అప్పుడు ముయ్యండి. ఏడాది తర్వాత మీకు అందరికీ ఎంత జ్ఞానం కలుగుతుందో మీరే చూడండి అమ్మా. నేను నా ప్రవచనాలు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం కోసం చెబుతున్నా, నా కాళ్ళ మీద పడ్డం కోసం కాదండి. దయచేసి గ్రహించండి, దయచేసి గ్రహించండి. మీ అంతటి మీరు బాగుండాలి, మీ అంతటి మీరు బాగుండాలి. నా వల్ల బాగుండడం కాదమ్మా, మీ అంతటి మీరు బాగుండాలి. మీరు నేర్చుకోండి, మీరు చదవండి హాయిగా. ఏమి ఇందులో రహస్యాలు ఏం లేవు. ఇక్కడ అందరూ తెలుసుకోవచ్చు. నచ్చ స్తోత్ర మంత్రం, స్తోత్రము రాదు మంత్రము రాదు, అనేక అనుమానాలు దాని వెనకాల. నజానామి పూజం, పొరపాటును పూజ చేశామంటే కుడివైపు పెట్టాలా దీపం, ఎడంవైపు పెట్టాలా, ఏ వైపు పెడితే వెలిగేలా చూడు చాలు. కుక్క ఎదురుగా వచ్చిందండి, ఎడంవైపు వస్తే మంచిదా కుడివైపు వస్తే మంచిదా అన్నట్ట. కరవకుండా ఉంటే ఏ వైపు వచ్చినా మంచిదే అన్నట్ట. కుక్క కరవకుండా ఉండడం ముఖ్యమా, కుడివైపు ఎడంవైపు చూస్తామా? వినాయకుడు విగ్రహం ఉందండి మా ఇంట్లో, కుడివైపు తొండం తిరగాల ఎడంవైపు అర్థం లేదా ఈ ప్రశ్నకి? అది ఏనుగు తొండం, ఒకవైపు ఉండదు అసలు. అది విగ్రహం కాబట్టి ఉందంతే. అదే నిజమైన ఏనుగైతే ఒక్క దెబ్బ కొడుతుంది, ఆ తొండంతో ఉండవు అక్కడ. దాని కుడివైపు ఎడంవైపు దాని ఫలితాల అజ్ఞానం భయంకరమైన అజ్ఞానం నూరిపోతున్నారు. మనం అందులో పడుతున్నాం. ఇక్కడ ఈ వచ్చినవాడు అన్ని చోట్ల ఎడంవైపుకు ఉంటుంది, నాకు కుడివైపుకు ఉండేది దొరికింది. వీడు బతుకు తగలయ్యా, కుడివైపు తొండం పట్టుకుని ఏడుస్తాడా వీడు? ఆత్మవిశ్వాసం లేకుండా వీడు కూడా ఇక్కడి నుంచి కుడివైపు తిరిగి కూర్చోమని, ఎడంవైపు తిరగకుండా. ఇవన్నీ అంటే మనం పెట్టుకునే నమ్మకాలు ఇక్కడ. నచ స్తోత్ర మంత్రం న పూజ నజానామి పూజం. పూజ చేస్తే 100 శంకలు ఎక్కడ. అసలు అది చేసే తక్కువ, ఈ అనుమానాలు ఎక్కువ. ఈ దేవుడు విగ్రహాలు ఇప్పుడు కడగచ్చా, ఇప్పుడు కడపతే రేపు పొద్దునకి ఇంకా పూజ కడతా. ఎవరైనా మొహం కడిగేటప్పుడు మాకు ఫోన్ చేసి ఇప్పుడు కడగచ్చా అని అడగండి. రోజుకు 6 సార్లు కడుగుతున్నారు ఇక్కడ మొహాలు. దానికే మంత్రం అక్కల తంత్రం అక్కల. రోజు పొద్దున్న కడిగేసి మధ్యాహ్నం కడిగేసి బయటికి కడుతున్నామంటే ఇంకా బాగా కడిగేసి దానికి అన్నీ పూసేసి పైగా ఇంకోళ్ళని పిలిచి మేకప్ టేకప్ బ్రేకప్ ఇంత చేస్తే బయటికి వెళ్ళడం. ఇక్కడ 1 గంట పని. దీనికి మేకప్ మనిషి, డబ్బు బాగా ఎక్కువ ఉంది. దీనికో మేకప్, దీనికో పెయింటింగ్, ఇన్ని కావాలా నీ శరీరానికి? దేవుడి శరీరానికి అక్కర్లేదమ్మా. ఎప్పుడు దుమ్ము పడితే అప్పుడు తొడవాలి, ఎప్పుడు బూజు పడితే అప్పుడు తొడవాలి. దేవుడి విగ్రహం కళ తగ్గింది అంటే ఐశ్వర్యం పోతుంది, ఇంట్లోంచి ఉండదండి అక్కడ. అది కళగా ఉండాలి, ఇప్పుడు కళకళ్ళు ఆడిపోతూ ఉండాలి. దేవుడు చూడగానే నిజంగా దేవుడిని చూసినట్టే ఉండాలి, విగ్రహాన్ని చూసినట్టు కాదు. మన చంటి పిల్లాన్ని ఎలా చూస్తాం అలాగే చూడాలి దేవుడి విగ్రహాన్ని. దానికి మంగళవారం శుక్రవారం ఈ శంకలు ఇవ్వద్దు. ఎప్పుడు వీలైతే అప్పుడు గడిగేయండి, ఎప్పుడు వీలైతే అప్పుడు తుడిచేయండి. దైవ సేవ అనుకుని చేయండి. అసలు ఆ దేవుడి ముందు అలా కూర్చొని నిజంగా దేవుడు వచ్చి మన దగ్గర కూర్చున్నట్టే ఉండాలి. ఇక్కడ 100 రకాల శంకలు పెట్టుకుంటే ఏం చేస్తామండి? నజానామి పూజాం అంటారు. పూజ చేయడం కూడా నాకు తెలుసా ఉదయ అన్నీ అనుమానాలే. శంకరాచార్యకి తెలియదండి, మన గురించి చెప్పారు ఆయన.
నజానామి పూజాం నచన్యాసయోగం, నజానామి పూజాం నచన్యాసయోగం. ఇది బ్రాహ్మణులకు బాగా అర్థమవుతుంది. అంగన్యాసం కరన్యాసం తర్జనీభ్యాన్నమః అంగుష్టాభ్యాన్నమః మధ్యమాభ్యాన్నమః కనిష్ఠికాభ్యాన్నమః అని అంగన్యాస కరన్యాసాలతో సంధ్యావందనం చేస్తారు. చెయ్యి, తప్పకుండా చెయ్యి, దాని పద్ధతి దానికి ఉంది. ఎప్పుడైనా ప్రయాణాల్లో కుదరకపోతే గాయత్రి జపం ఒకటి చేస్తే చాలు. 108 సార్లు గాయత్రి మానకుండా చేస్తే సరిపోతుంది. ఇవాళ చెయ్యలేకపోయామని ఏడుస్తూ కూర్చోక్కల. ఈ ఏడుపు వల్ల ఏమవుతుందంటే ఎక్కే బస్సు ఎక్కకుండా పోతుంది, వచ్చే బస్సు రాకుండా పోతుంది. ఈ ఏడుపు మొహం చూసి వాడు ఆపడం. ఈ శంకలు వదిలేయాలి. మనం కావాలని మానేయలేదు కదా. నిజంగా బ్రాహ్మణులకు కర్తవ్యం సంధ్యావందనం గాయత్రి జపం. ఇంక వేరే బ్రాహ్మణులకు నన్ను అడిగితే ఏ దేవత చెప్పలేదు. అగ్నిదేవుడు బ్రాహ్మణులకి ప్రధానమైన దైవం, గాయత్రి ప్రధానమైన దైవం. ఈ రెండు ఉంటే బ్రాహ్మణుడు వేరే గుళ్ళోకి వెళ్ళకపోయినా పర్వాలేదు. అసలు గాయత్రి జపం అంతే. అంగన్యాసం కరన్యాసం సంధ్యావందనం దానికి ఇంట్లో ఆడవాళ్ళు సహకరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. కాస్త అక్కడ ఏవో పెట్టవలసిన సామగ్రి పంచపాత్ర ఉద్ధరణి పెట్టేస్తే ఆయన పూజ ఏదో ఆయన జపం ఏదో ఆయన చేసుకుంటే చాలు. ఇంతకంటే ఏమక్కల. ఆ చేసినందుకు ఆయనకి సహకరించినందుకు ఈవిడికి సద్గతులు కలుగుతాయన్నారు. ఇంకేం కావాలి? అంచేతను ఈ న్యాసయోగం అనేది అంగన్యాస కరన్యాసాలు కూడా తెలియలేదని బాధపడక్కర్లేదు. ఇక్కడ ముఖ్యమైనది గాయత్రి జపం. చేయగలిగినప్పుడు చేద్దాం, లేకపోతే ఇబ్బంది లేదు. మొత్తం మీద మానేసే కంటే చేయడం మంచిది. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. మనం చాలా తీర్థయాత్రలు చేస్తాం, బోల్డు రూపాయలు ఖర్చు పెడతాం, 600 మంది కలిసి 6 బస్సులు ఇసుకు బయలుదేరుతాం, వంట సామగ్రి కూడా తీసుకెడతాం కూడా. అక్కడికి వెళ్ళి అది చూసాం ఇది చూసాం అంటామే. ఆ వైభవం ఎంత గొప్పదో చాలా వ్యంగ్యంగా చెబుతున్నారు. నజానామి పుణ్యం నజానామి తీర్థం నజానామి ముక్తిం లయం చ లయం వా కదాచిత్. నజానామి పుణ్యం నజానామి తీర్థం నజానామి నజానామి ముక్తిం లయం వా కదాచిత్. నజానామి ముక్తిం లయం వా కదాచిత్. నజానామి భక్తిం నజానామి భక్తిం వ్రతం వాపి మాతక. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. నజానామి పుణ్యం నజానామి తీర్థం. నాకు పుణ్యక్షేత్రాలు తిరిగే ఓపిక లేదమ్మా. నజానామి తీర్థం, తీర్థయాత్రలు చేసే ఓపిక కూడా లేదమ్మా. సాధారణంగా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు ఎప్పుడు తిరుగుతారండి మన వాళ్ళు? 60 ఏళ్ళు దాటాక ఉద్యోగంలో రిటైర్ అయిపోయాక చేసే పని ఏమీ లేక అప్పుడు బయలుదేరతారు. అంతకంటే తప్పు లేదు అన్నారు శంకరాచార్య ప్రశ్నోత్తర రత్నావళిలో చెబుతారు. జీవితంలో పెద్ద దుఃఖం ఏమిటంటే ముసలితనంలో యాత్రలు చేయడం అన్నాడు. 70 ఏళ్ళు వచ్చేసాక యాత్రలు దేనికండి? కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తే వీల్ చైర్ ఉందా? వీలన్ని చైర్లు ఉన్నాయి, ఇక్కడ వీలైనన్ని ఉన్నాయి. వీల్ చైర్ దశ వచ్చాక ఇంకా యాత్రలు చేయకూడదండి. మనం బాధపడటం, ఎదురువాడిని బాధపడటం. దేనికి వచ్చింది అది? ఎన్ని వీల్ చైర్లు దొరుకుతాయి? అంతెందుకు ఆ కాంక్ష? అంత మాత్రం చేత వచ్చేది కూడా ఏం లేదు. నిజానికి స్పష్టంగా చెబుతున్నా మొహమాటం లేకుండా, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కొత్తగా పెళ్ళైన దంపతులు తిరగాలి. దానివల్ల వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, సత్సంతానం కలుగుతుంది. తీర్థం ఉంది, గోదావరి గంగా లాంటి నది ఉందంటే దంపతులు ఇద్దరు కూడా సరిగంగ స్నానం చేయాలి. సరిగంగ స్నానం అంటే సరిగ్గా మునగడం కాదు. అక్కడ ఇద్దరు చెయ్యి పట్టుకుని ఇద్దరు ఒకేసారి మునిగి మళ్ళీ లేస్తారు, ఒకేసారి మునిగి మళ్ళీ లేస్తారు. 3 మునకలు వేస్తారు. ఇద్దరం పూర్తిగా మునగడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం అక్కడ. అది ప్రాక్టీస్. ఇందులోనే మునగలేని వాళ్ళు ఇంటికి వెళ్ళాక బోళ్ళు బాధల్లో ఎలా మునుగుతారమ్మా? మునగండి అంటారు. దీనే సరిగంగ స్నానాలు అంటారు. ఆ తీర్థంలో నీరు ఇద్దరూ సేవించాలి. కానీ ఖచ్చితంగా పురుషుడైతే సేవించి తీరాలి. గంగానది కానీ గౌతమి గోదావరి నది కానీ కృష్ణానది కానీ మనం పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసి ఆ నీరు సేవించాలి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంతానం లేని వాళ్ళు. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే వాళ్ళ కడుపున పడవలసిన సంతానం ఏదన్నా ఉంటే ఈ పురుషుడు తాగిన నీటిలో ఆ తేజకిరణం, ఆ జీవుడు తేజకిరణం ప్రవేశించి ఆ నీటి ద్వారా పురుషుడి శరీరంలోకి వెళ్ళి తద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశిస్తుంది. అత్యుత్తమమైన సంతానం కలుగుతుంది. తీర్థయాత్రల ప్రయోజనం అది. దృష్టి ఎంతసేపు ఎలా ఉంటుందంటే అంతా డబ్బు సంపాదించడం అయిపోయాక, పొందవలసిన కీర్తి ప్రతిష్టలన్నీ అయిపోయాక, ఊళ్ళో వాళ్ళందరూ తిడుతూ ఉంటే పనేం లేకపోయాక అప్పుడు యాత్రలు మొదలెడతాడు. ఇక్కడ యో వార్ధకే యాత్ర అని తిట్టాడు శంకరాచార్య. ముసలితనం వచ్చాక యాత్రలు చేస్తావు, బుద్ధులే తింటూ కూర్చో అన్నాడు. 20 ఏళ్ల వయస్సులో చేయాలి, పెళ్ళవగానే చెయ్యాలి. ఎందుకో తెలుసా? పెళ్ళైన కొత్తలోనండి ఈ వాంఛలు ఎక్కువగా ఉంటాయి సహజంగా. ఓ ఏడాది పాటు ఉంటూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల అవి పరమ సంస్కారవంతంగా మారతాయి. గొప్ప ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ భార్యాభర్తల సంగమం పనికిరదు. అంతకంటే పాపం ఇంకోట్లేదు. కలవకూడదు, దూరంగానే ఉండాలి. కానీ ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ ఉన్నా కూడా నిగ్రహించుకోవడం ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి అలవాటైంది. అది భారతీయ ధర్మ సంస్కారం. ప్రతి దాంట్లో అని మనం అలా ఉపయోగించుకోవాలి.
వీళ్ళందరూ ఇంట్లో కూర్చోవడం పేకాటుకుంటూ క్లబ్బులు పబ్బులకి తిరుగుతారు, ముసలాళ్ళేమో బయలుదేరతారు అక్కడ. వీళ్ళకి ఇబ్బందే, వాళ్ళకి ఇబ్బందే. వెళ్ళవలసిన వయస్సు అది. లేకపోతే ఇంతే, నజానామి పుణ్యం నజానామి తీర్థం, అంతేకాదు. నజానామి ముక్తిం నజానామి ముక్తిం లయం వా కదాచిత్. అసలు ముక్తి అంటే ఏమిటో నాకు తెలియదయ్యా అన్నాడు. ఏమిటి ముక్తి? ముక్తి కొత్తగా వచ్చేది ఏమీ లేదండి. ముక్తి పొందితే కాస్త అంతో ఎంతో చదువుకున్న వ్యక్తిగానే చెబుతున్నా. ముక్తి గురించి చాలా రాత్రులు నిద్ర లేకుండా ఆలోచించాను. ఏమిటి మోక్షం, ఏమిటి మోక్షం? శంకరాచార్య చెబుతున్నారు, రమణ మహర్షి చెప్పారు, అందరూ చెప్పారు. ఏమిటిది? నాకు అర్థమైంది ఏమిటంటే ముక్తి అంటే కొత్తగా పొందేది ఏమీ లేదు, ఉన్న చెత్త అంతా వదిలించుకోవడమే ముక్తి, అంతకంటే లేదు. ఇక్కడ ఉన్న చెత్త వదిలించుకోవడం, కొత్తగా ఏమీ పొందక్కర్లేదు. కొత్తగా పొందాలి అంటే లెక్క చూడండి. పొందాలి అంటే పొందబడే వస్తువు వేరుగా ఉండాలి, ఈ పొందేవాడు వేరుగా ఉండాలి. ఈ రెండు లేకపోవడం ముక్తి. అంటే పొందడం ఎక్కడుంది? ఇంకా పొందబడేది పొందేవాడు ఉంటూ ఇద్దరు ఉంటేనే పొందడం అనేది సాధ్యం, అంతే కదా. అదేదో నాకు కావాలి అంటే ఎందుకంటున్నా, ఆ వస్తువు వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నా కాబట్టి దాన్ని ఆ వస్తువు నేను ఒకటే అయినప్పుడు అది నాకు కావాలనేది ఎందుకు ఉంటుందండి? అంచేది ముక్తి అంటే దేన్ని పొందడం కాదు, ఈ ఉన్న చెత్త వదిలించుకోవడమే. అందుకే దాని పేరు ముక్తి అన్నారు, ప్రాప్తి అనలేదు. ప్రాప్తి అంటే పొందడం, ముక్తి అంటే వదిలించుకోవడం. అంచేత ముక్తి నజానామి ముక్తి అంటే వదిలించుకుందుకు మన మనస్సు సిద్ధంగా లేనప్పుడు ముక్తి అంటే ఏమిటో తెలియనట్టే కదా. అంతేకాదు, లయం వా కదాచితు. అలాగనే మృత్యువుకి సిద్ధంగా ఉన్నావా అంటే పోనీ భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు, పూర్వజన్మ పరజన్మ మనకి తెలియదు. మృత్యు అయితే ఉంది కదా, అందరికీ తెలుసు కదా. పోనీ అథవా మరణం అంటూ ఒకటి వస్తే డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అన్నట్టుగా వెళ్ళిపోతాం, గొడవ లేదు, తర్వాత ఏదో ఒకటి అవుతుంది అన్న ధైర్యం మనకుందా? ఏమో ఏ జన్మ వస్తుందో ఏమిటో అని భయం ఒకటి ఉండనేమో. అంటే లయం గురించి కూడా మనకేం తెలియదు, భయం ఉంది తప్ప. లయం గురించి భయం. నిజంగా ముక్తి ఏమిటో తెలియదు, ఈ లయం ఏమిటో తెలియదు. అది నాకు అనుమానంగానే ఉంది ఇదంతా. నజానామి భక్తిం వ్రతం వాపి మాతక. నిజమైన భక్తి కూడా మనకి తెలియదు. ఎందుకంటే భక్తి అంటే ఏమిటి? మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయడం భక్తి. మీరు దానికి పూజ చేస్తారా, అభిషేకం చేస్తారా, ధ్యానం చేస్తారా, ప్రాణాయామం చేస్తారా, లేకపోతే ఊరికే నామస్మరణ చేస్తారా, మీ ఇష్టం. ఎవరి వీళ్ళు బట్టి వారు చేయండి. మనస్సు లగ్నం అవుతోందా లేదా గమనించండి. వస్తువులు తెచ్చామా లేదా, పేర్చామా లేదా కాదు ఇక్కడ. సమర్ప్యైకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయక నజానాతి కిమహు అంటారు శంకరాచార్య శివానందలకర్. ఎక్కడో వినాయక చవితి పేరు మీద కొండలన్నీ దొరుకుతాడు, కోనలన్నీ దొరుకుతాడు, చెరువులన్నీ దొరుకుతాడు, తావరతుళ్ళన్నీ పట్టుకొస్తాడు, రకరకాల పత్రాలు పట్టుకొస్తాడు, పువ్వులు పట్టుకొస్తాడు, అన్నీ పెట్టా. మా వినాయకుడికి 21 రకాల ఆకులు పెట్టా, నువ్వు వచ్చి చూడు అని పక్కవాడిని పిలుస్తాడు. దీన్ని 100 ఫోటోలు తీస్తాడు, వాట్సాప్లో పెడతాడు. వీడికి వాట్సాప్లు మిగిలే, ఫోటోలు మిగిలాయి, వినాయకుడు లేడు. గోవిందా గోవింద. ఇవాళ మనం చేస్తున్న భక్తి అంతా ఆడంబరం, ఆర్భాటం. మా ఇంట్లో ఇంత పొడుగు పెట్టాం, అంత పొడుగు పెట్టాం. ఎవరికి? నేను అడిగాడు వినాయకుడు పెట్టమని. పైగా అది చాలామంది నాకు అర్థం కాదు ఎందుకు అలా అంటారు. వాళ్ళ పూజ ఏదో వాళ్ళు చేసుకోక పక్కనున్న వాళ్ళు మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి ఈ దరిద్రం ఎందుకమ్మా? ప్రదర్శనకాంక్ష, ప్రచారకాంక్ష. అసలు మనకు ఒక పని చేయడం కంటే ప్రచారం ఎక్కువైపోయింది వేళ. ఎందుకంటే అందరి ఫోన్లో ఈ గొట్టాలు గొడుగులు తయారయ్యాయి ఇక్కడ, స్మార్ట్ ఫోన్లు చేతుల్లో. వెంటనే దాన్ని ఫోటో తీసే పెట్టే. అది ఆ ఒత్తిడి మామూలుగా రావట్లా. ఈ పిచ్చి మానుకోవాలి, ప్రచారం కాదు. భక్తి అంటే నిజమైన మనస్సు లగ్నం కావడం. అందుకే సాధారణంగా ఇంట్లో చేసే పూజలు, ధ్యానాలు, స్తోత్రాలు, పారాయణలు వీలైనంత వరకు ఏకాంతంగానే చేయాలి. భర్త కూడా ఉండాల్సిన అవసరం లేదు, భార్య కూడా ఉండవలసిన అవసరం. ఎవరి పూజ వారిది, ఎవరి పద్ధతి. కొన్ని కలిసి చేసే నోములు వ్రతాలు అది వేరే విషయం. మనం ఒక్కడు పైగా ఇంట్లో శుభ్రంగా ఉద్యోగం లేనటువంటి స్త్రీలు ఎంత అదృష్టవంతులంటే ఈ భర్త పిల్లలు బయటికి పోయాక శుభ్రంగా 9:30కో 10కో గడి వేసి పారేసి కాలింగ్ బెల్ వైర్ కూడా పీకేసి 2 గంటలు కూర్చుంటే అమ్మవారు 3 రోజుల్లో కనపడుతుందమ్మా. నాది పూచి 3 రోజులు. ఆ ఏకాంతం అంత గొప్పది. మీరు ఏం చెప్పుకున్నా అప్పుడు చెప్పుకోవచ్చు. మన ఏడుపేదో ఏడవడానికి ఏకాంతాన్ని మించిన గొప్పతనం లేదమ్మా. ఏకాంతం వచ్చిందంటే సంతోషించాలి. దేవుడు విగ్రహం మన ఇంట్లో పూజామందిరం ఏం తక్కువ కాదండి, ఆ విగ్రహాలు ఏం తక్కువ కాదండి. కాశీ నుంచి తేవాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ గుండెల్లోంచి బయటపడిన విగ్రహాలండి అవి. కాశీ నుంచి తెచ్చేది ఏమిటండి, ఇంకా అక్కడ చెప్పుకుంటాం. అందుకే అమ్మవారు అడిగినట్టు ఇంతగా ఏమిట్రా నాతో చెప్తానన్నావు, చెప్పు ఏం కోరిక అంటే, ఏం వద్దమ్మా, నన్ను వశీకృతునిన్వనరించు తావక ఆశావక సుస్మితమ్ములు నిరంతరమును స్ఫురించుగావుతున్న. ఆ చెక్క బొమ్మలో ఎప్పుడు అలా నవ్వుతూ ఉన్నావే, అలా నీ నవ్వులు నాకు నిరంతరం కనబడుతూ ఉంటే చాలు, ఇంకా నాకేం అక్కర్లేదు. ఇదే కోరిక. ఈ మాట ఏకాంతంలో చెబుతామండి. ఏకాంతం ఎంత గొప్పది. ఎంతసేపు నాకు 4 ఉంటే కానీ తోసదు, డాక్టర్కి చూపించుకోమ్మా, అదో వ్యాధి, దానికి మందులు ఉంటాయి. పొద్దున్న 3 సాయంత్రం 3 రాస్తాడు, తెక్కుదిరిపోతుంది.
నలుగురు ఉంటే కానీ తోసడు ఎందుకు తగదలు పెట్టడానిక? ఆశమ్మ బోషమ్మ ఆహాహా ఈహీహి ఆత్మస్తుతి పరనంద పని లేదా? నలుగురు ఉండాలి, పైగా ఒకడు కూడా కాదు, మళ్ళీ నలుగురు ఉండాలి ఇక్కడ. ఈ నలుగురు ఉంటే మొత్తం ఇలా చెప్పుకుంటూ కూర్చుంటే బాగుంటుంది. ఇది మార్చుకుంటే మనకు భక్తి అంటూ వేరే ఏం లేదండి ఇక్కడ. అందుకని భక్తి అంటే మనస్సు లగ్నం చేయడం, అది మనం గమనిస్తే ఏకాంతంగా ఉన్నప్పుడు లగ్నమైనట్టుగా వేరే ఎప్పుడూ లగ్నం కాదండి మనస్సు. ఆ ఏకాంతాన్ని మనం కోరుకోవాలి. వాళ్ళు ఇలా ఏదో ఇలాంటిది వినేటప్పుడు మీ అందరిళ్ళకే వచ్చి ఇంటింటికి నేను చెప్పలేను, ఎవరూ చెప్పలేరు, ఎంతమంది ఉన్నా సరిపోరు ప్రవచనకర్తలు. కాబట్టి ఏదో మేము చెప్పినప్పుడు ఇలాగే ఇక 500 మందో 600 మందో 1000 మందో 2000 మందో వస్తున్నారు, వింటున్నారు, అంతే, అంతవరకే ఇది. తర్వాత సాధన అంతా మీ ఇంట్లో మీరు చేయవలసిందే. దానివల్లనే మనం ఏదైనా పొందగలుగుతాం. వ్రతం వాపి మాతక, అందుకని ఉద్ధరించే వ్రతాలు కూడా నాకేం లేవమ్మా, వ్రతం తిన్నగా చేయగలిగితే కదా నేను, దాని నిండా శంకలే సరిపోతున్నాయి ఎంతసేపును. గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవానీ కుకర్మీ కుసంగీ కుబుద్ధి కుదాసక కులాచారహీన కదాచారహీనక కుదృష్టి కువాక్య ప్రబంధ సదాకం గతిస్త్వం గతిస్త్వం త్వమేక భవానీ. కుకర్మి, చేసేవన్నీ చెడ్డ పనులే, అమ్మ ఆపేయాలి. కుకర్మి, చేసేవన్నీ చెడ్డ పనులే. కుసంగి, నా సాంగత్యం కూడా చెడ్డదే. ఇందాక చెప్పుకున్నట్టే 10 మందో చోట చేరడం, 11వ వాడి మీద నేరం చెప్పుకోవడం. మళ్ళీ ఈ 10 మందిలో ఒకరిద్దరు ఎవరన్నా బయటికి వెడితే వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ మీద చెప్పుకోవడం. ఇందాక నుంచి అలా వాగాడు కానీ వీడు ఎలాంటి వాడో తెలుసా, మరి వాడు ఉన్నప్పుడు చెప్పలేదు ఆ మాట. గొప్ప వెళ్ళిపోయి ఉండే చెప్పుంటే. వాడు వెళ్ళిపోయాక ఇలా కూర్చుని పతివ్రతల మాట్లాడుతున్నాడు, ఇక్కడ వీడు ఎంత మింగేసాడో తెలుసా ఆఫీసులో అంటాడు. అది ఒకళ్ళు చెప్పి ఆయన వెళ్ళాడు అనుకోండి, వాడు అవతల వాడు అంటాడు, వాడి గురించి చెబుతున్నాడు కానీ వీడెంత మింగాడో తెలుసా, మొత్తం అంతా మింగుడుగాళ్ళే. ఇదే నేరాలండి. ఇక మనకి భక్తి ఎక్కడ కుదురుతుంది? అందుకని చెబుతూ కుకర్మి కుసంగి, మన సాంగత్యం కూడా చెడ్డదే. ఎందుకని? కుబుద్ధికి, అసలు మన బుద్ధిలోనే లోపం ఉంది. ఆరోపణలు ఆక్షేపణలు చేద్దామని మనం ఆలోచిస్తున్నంతకాలం బుద్ధిలో లోపం అన్నట్టే లెక్క. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్లో కూడా. ఎంత దుర్మార్గుల్లో కూడా ఒక మంచి లక్షణం ఉంటుంది, ఎంత దుర్మార్గుల్లో కూడా. దుశ్శాసనుడు చనిపోయాడండి, గుండె పగిలింది, తెలుసును కదా, భారత యుద్ధం, భీముడు చితగొట్టాడు, చంపేశాడు. ఆ పోయినప్పుడు దుర్యోధనుడు ఏడుస్తాడు. నిజంగా ఏడుపు వస్తుంది మనకు కూడా, ఎంత దుర్మార్గుడైనా సరే. వాడు ఏమంటాడో తెలుసా, తమ్ముడు నాకంటే వెనకాల పుట్టావురా, అందుకని నాకు సింహాసనం వచ్చింది. నాకంటే వెనకాల పుట్టావు కదా, అందుకని నేను రాజునయ్యాను. నాకంటే చిన్నవాడివి కాబట్టి అందరూ నాకు నమస్కారాలు చేశారు. మరి మృత్యు ఒక్కదాని విషయంలో నాకంటే ముందెందుకు వెళ్ళావురా, నా తర్వాత వెళ్ళాలి కదా అని ఏడిచాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు ఎంత దుర్మార్గుడైనా తమ్ముడు కదా, నాకంటే చిన్నవాడివిరా, నాకంటే అన్నీ తర్వాత వచ్చే నాకు ఇచ్చాకే నీకు ఇచ్చారు, మరి భగవంతుడు మృత్యువు కూడా నాకు ఇచ్చాకే నీకు ఇవ్వాలి కదరా, నాకంటే ముందు నీకెలా ఇచ్చాడురా అని దుర్యోధనుడు దుశ్శాసనుడి కోసం ఏడిచాడమ్మా. దుష్టపాత్ర అంటాం, వాళ్ళలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, ప్రేమలు అనుబంధాలు ఉన్నాయి, లేకపోరా. అంతేగా దుశ్శాసనుడు యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, నిజంగా లక్ష్మణుడు ఎంత త్యాగం చేశాడో దుశ్శాసనుడు అంతే చేశాడు. అరణ్యవాసంలో ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధనుడిని అవమానించినప్పుడు పాండవులు రక్షిస్తారు. ఆ అవమానాన్ని భరించలేక, పాండవుల చేత రక్షింపబడ్డామనే అవమానం భరించలేక దుర్యోధనుడు ఆత్మహత్యకు సిద్ధమవుతాడు. ప్రాయోపవేశం, అన్నం తినకుండా కూర్చుంటాడు. దుశ్శాసనుడిని పిలిచి పట్టాభిషేకం చేస్తాడు. నువ్వు యువరాజు అంటే నా ప్రాణం తీసుకుంటా కానీ నాకు రాజ్యం సేకరించను, నువ్వు రాజువి, నువ్వు ఉండాలి, నీ పక్కనే నేను ఉండాలి. ఇంత ఆదర్శవంతమైన నాయకుడు వీళ్ళ రాజకీయాల్లో ఉన్నాడా? ఎప్పుడు పైవాడికి ఎందుకు దిగిపోతే మనం ఎక్కేద్దామని చూసేవాడే కదా. అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, బావ లేదు, ఏమీ లేదు కదండి. మరి వీడు అందరికీ దుశ్శాసనుడు ఆదర్శమే. మరి దుర్మార్గుడు అంటే అలాగా, కొన్ని విషయాల్లో వాడు చాలా మంచివాడు. దుర్యోధనుడు పిలిచి పట్టాభిషేకం చేస్తే, ఏమన్నయ్యా ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు లేని రాజ్యం నాకెందుకు, నేను ఇక్కడే ఉంటా, నేను తీసేసుకుంటా ప్రాణం. అన్నగారితో పాటు ప్రాణత్యాగానికి సిద్ధపడిన దుశ్శాసనుడు లక్ష్మణుడు లాంటివాడా కాదా? వనవాసానికి వెళ్ళిన లక్ష్మణుడు ఎంతో అంతే. లక్ష్మణుడు అదృష్టం ఏంటంటే అన్నగారు రాముడు, వీడు దురదృష్టం ఏంటంటే వీడు అన్నగారు దుర్యోధనుడు, అంతే తేడా. ఆ అన్నగారు మంచివాడైతే వీడు మంచివాడు అయ్యేవాడు. అందుకని జ్యేష్ఠపుత్ర కొంపపేకరా అని సామెత వచ్చింది తెలుగులో. ఇక్కడ జ్యేష్ఠపుత్రుడు తిన్నగా ఉంటే మిగిలిన వాళ్ళు తిన్నగా ఉంటారు. లేకపోతే అన్న ఏం చేశాడు, అన్న ఏం చేశాడు అంటాడు ఇక్కడ పెద్దానికి. ఆ అన్న ఎవడో తిన్నగా ఉంటే మిగిలిన గొన్నాయిలను ఆపు చేయొచ్చు ఇక్కడ. ఇదో లెక్క. అందుకని నా సాంగత్యం అంతే, నా బుద్ధి అంతే. కుదాసక, నాకున్న సేవకులు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. సేవకులు ఎప్పుడు ఎలా ఉంటారండి, యజమాని మేలు కోరడం కోసం వాడు తప్పుడు సలహా అయినా సరే సమర్థిస్తారు. అంతేగాని ఈ తప్పండి ఇలా చేయకూడదని చెప్పరు. చేయండి అయ్యగారు, మీరు కాకపోతే ఎవరు చేస్తారంటారు. రేపొద్దున పోలీసులు బేడీలు వేసాక తెలుస్తుంది ఆ సంగతి. నా బుద్ధి బాగుండాల, నా సాంగత్యం బాగుండాల, నా చుట్టూ సేవకులు అందరూ అలాగే ఉండదు. అంతేకాదు కులాచారహీనక, ఏ కులానికి చెందిన వాళ్ళమైనా ప్రతి కులంలోనూ మంచి ఆచారాలు పూర్వం నుంచి వచ్చేవి కొన్ని ఉన్నాయి, పెద్దవాళ్ళు చెబుతారు, వాటిని చేయొచ్చు కదండి. ఫ్యాషన్ల పేరు మీద ఎగ్గొట్టి పారేస్తున్నారు. పోనీ కులాచారం పక్కనట్టు కదాచారహీనక, అసలు ఏ సదాచారము లేకుండా చేశారు.
కులాచారము లేదు, సదాచారము లేదు, మొత్తం అంతా తీసేయడమే ఫ్యాషన్ 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 అన్నాం. ఈ కాలంలో కుదరదన్నాం. ఏం కుదరదమ్మా? ఎటువంటి డ్రెస్సులు మనం వేసుకున్నా పెళ్ళికో పేరెంటానికో అత్తగారో మావగారో తల్లు తండ్రులు చెప్పినట్టు వినకూడదా? వాళ్ళు చెప్పినట్టు చేయకూడదా? దానికి పెద్ద లాజిక్కులు కావాలా? దానికి పెద్దవాళ్ళని గౌరవిస్తే సరిపోయింది కదండి. వాళ్ళు ఊరికే చెబుతారా? మా తాతల కాలం నుంచి వస్తుందిరా ఆచారం అంటారు, చేసేయడమే. దానికి ఏమిటి ఇక్కడ? ఎవరికి నేరమేం కాదు కదా. అంటే అది లేదు, ఇది లేదు. అంతేకాదు కుదృష్టికి నా చూపులు అనే దోషం ఉంది. అంతేకాదు కువాక్య ప్రబంధక, నోరెప్పితే అన్ని దురాలాపాలే. సదాకం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. ఇటువంటప్పుడు ఎవరిని, బ్రహ్మనా విష్ణువునా శివున్నా, ఎవరిని శరణు వేడాలి అంటే చెబుతున్నారు ఇక్కడ. ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం దినేశం నిషాధీశ్వరం వా కదాచిత్ నజానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ. ప్రజేశం అంటే ప్రజా ఈశం గుణసంధి, బ్రహ్మ ప్రజలందరికీ అధిపతి బ్రహ్మ, పుట్టించినవాడు ఆయన. రమేశం రమా ఈశం విష్ణువు. మహేశం మహేశ్వరుడు అంటే శివుడు, బ్రహ్మగా విష్ణువు శివుడు. సురేశం అంటే దేవతలకి అధిపతి దేవేంద్రుడు, బ్రహ్మని కానీ విష్ణువుని కానీ శివుణ్ణి కానీ దేవేంద్రుని కానీ. దినేశం సూర్యుణ్ణి కానీ పగటికి అధిపతి. నిషాధీశ్వరం రాత్రికి అధిపతి చంద్రుడు. సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ అన్యం వా కదాచిత్, ఇంకెవరిని నేను ఎరగనమ్మా. బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు రుద్రుడు శివుడు సూర్యుడు చంద్రుడు వీళ్ళెవరూ నన్ను రక్షించలేరు, నాకు తెలియదు. నజానామి చాన్యతు, ఎప్పుడు ఏ దేవతను మనం ఆరాధిస్తున్నామో ఆ దేవతే మనకి శరణ్యం, ఇంకెవ్వరూ లేరు అని ఒక ఆత్మీయమైన బంధం వారితో నెలకొల్పుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు రక్షిస్తారు. ఆ మమకార బంధం, నువ్వు తప్పితే నాకు దిక్కులేరమ్మా, వాళ్ళు ఎవరి పద ఊరికే వినాయక చవితి కాబట్టి చేశానంతే, నాకు అమ్మవారే లెక్కమ్మ అంటే అమ్మవారు అంటుంది, వాడు మాత్రం ఎవర్రా మా అబ్బాయిగా అంటుంది. శివుడు కాబట్టి ఏదో భయపడి చేశానమ్మా, సొల ఉంది కదా పొడి చేస్తాడేమో అని, నాకు నువ్వే అమ్మ అంటే ఆయన ఎవర్రా మా ఆయనేగా ఉంటుంది. అన్న విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి కదమ్మా, బాగా కలియుగంలో బ్రహ్మాండమైన దేవం, అందుకని ఏదో తిరుపతి తిడుతున్నాడు కానీ నాకు నువ్వేనమ్మా అని కనకదుర్గనంటే ఆవిడేముంటుంది, ఎవర్రా వెంకటేశ్వర స్వామి నారాయణ సహోదరి, మా అన్నయ్య రాయన, మా అన్నయ్యకి దండం పెడితే నాకు కోపం వస్తుందా, మా ఆయనకి దండం పెడితే నాకు కోపం వస్తుందా, మా అబ్బాయిని పూజిస్తే నాకు కోపం వస్తుందా అంటే మీరు అమ్మవారి గొప్పతనం గమనించండి అమ్మా. నవరాత్రుల సందర్భంగా అమ్మవారితో బంధుత్వం లేని దైవమే హిందూ జీవనంలో లేడు అసలు, అందరూ ఆవిడికి బంధువులు. మీరు ఏ దేవుణ్ణి పూజించినా వారు అమ్మవారికి ఏదో రకంగా బంధువే, కొడుకు అవుతారు, అన్నగారు అవుతారు, తమ్ముడు అవుతాడు, భర్త అవుతారు, ఏదో ఒకటి అవుతారు ఖచ్చితంగా. అంచేతన దేవీ నవరాత్రుల సందర్భమే కాదు 24 గంటలు 365 రోజులు కూడా దేవీ ఉపాసకులైన వాళ్ళు, అమ్మవారి అర్చన చేసేవాళ్ళు సకల దేవతలని పూజిస్తున్నట్టే లెక్క. అమ్మవారి మహిమ అంత గొప్పది భవానీదేవి, అందుకే అందరూ ఆవిడకి బంధువులే. నేను చెబుతాను లేరా, మళ్ళీ ఆయనకి కుమారస్వామికి ప్రత్యేకంగా చెప్పాలి, మా అబ్బాయిగా నేను ఫోన్ చేసి చెబుతానులే అని చెబుతుంది ఆవిడ అంతే. అందుకని ఏదో రకమైన బంధుత్వం ఉంది కాబట్టి అమ్మవారి పూజ అంత గొప్పది. అందుకని నాకు బ్రహ్మ వద్దు, విష్ణువు వద్దు, శివుడు వద్దు, కుమారస్వామి వద్దు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, ఎవరు వద్దు. నజానామి చాన్యత్ సదాకం శరణ్యే, ఇతర దేవతలు ఎవరు నాకు వద్దు, ఎప్పుడూ నిన్ను శరణ వేడు.